హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక చాలా చాలా అద్భుతమైన వీడియో అండి. మీ బీరువాలో డబ్బు కట్టల కట్టలుగా చేరాలి అన్నా, మీరు బంగారం కొంటూనే ఉండాలి అన్నా, మీ బీరువా బంగారం డబ్బుతో నిండిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి. చాలా సింపుల్ అయిన పరిహారం. పెద్దగా ఖర్చు కూడా లేదు. అలాగే పరిహారం అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక మనకు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి డబ్బు రాబడి అన్నది సరిగ్గా ఉండదు. లేదా వచ్చినా కూడా మన దగ్గర నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటుంది. డబ్బు నిలకడ అన్నది ఉండదు. ఎందుకు ఖర్చయిపోయిందో, దేనికి ఖర్చయిపోయిందో కూడా తెలియదు. ఒక్కొక్కసారి మన అదృష్టం బాగా లేనప్పుడు నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆర్థిక నష్టం. మనం ఏమనుకుంటాం, అబ్బా! ఇంత డబ్బు కూడబెట్టాం. మన బీరువాలో ఇంత డబ్బు ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. హ్యాపీగా ఉంటాం. కానీ అనుకోని ఖర్చు, ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బు కాస్త ఎట్లా ఖర్చయిపోతుందో కూడా తెలీదు. మన కళ్ళ ముందు అలా కరిగిపోతుంది. ఆ డబ్బంతా అలా అయిపోయిందని ఒక్కసారి చూడంగానే నిజంగా మన గుండె తరుక్కుపోతుంది. ఎంత కష్టపడి కూడబెట్టాం ఇందులో, ఈ డబ్బంతా కరిగిపోయింది కదా అని అనిపిస్తుంది. అలాగే కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా బంగారం అన్నది కొనలేకపోతూ ఉంటారు. కొంతమంది డబ్బు అడ్జస్ట్ కాక కొనలేకపోతే, కొంతమంది డబ్బు చేతిలో ఉండి కూడా వాళ్ళకు ఆ సమయం అన్నది కలిసి రాదు. అలా కలిసి రాక కొంతమంది బంగారం కొనలేక అలా ఉండిపోతూ ఉంటారు. దేనికైనా కూడా మనకు సమయం అంటూ రావాలండి. సమయం వస్తేనే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. అలా మీకు మంచి సమయం రావాలి. మీ బీరువాలో ఉన్న డబ్బు ఖర్చయిపోకూడదు. అది నిలకడగా అలా ఉండాలి. లేదు అసలు మాకు డబ్బే రావటం లేదు అంటే మీకు డబ్బులు రావటానికి దారులు అన్నవి కనబడాలి. మీరు చేస్తున్న పనిలో కానీ, బిజినెస్‌లో కానీ అభివృద్ధి అన్నది జరిగి మీకు వచ్చే రాబడి కంటే ఇంకా డబుల్ ఇన్‌కమ్ అన్నది మీకు రావాలి. అంటే గనక మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోవాలండి. ఇది ఉప్పుతో చేసేటటువంటి పరిహారం. ఉప్పుతోటి మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఇప్పటికే చేసి ఉన్నాం. ఎక్కడ ఉప్పు ఉంటుందో అక్కడ ముప్పు అన్నది అస్సలు ఉండదండి. ఆర్థిక పరంగా కావచ్చు, డబ్బు పరంగా, ధన పరంగా, వాస్తు పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మన దృష్టి దోషాలు పరంగా, నెగెటివ్ ఎనర్జీ పరంగా ప్రతి ఒక్క విషయానికి చూసుకుంటే ఉప్పు అన్నదైతే చాలా చక్కగా పనిచేస్తుందండి. మన ఇంట్లో ఉన్న సమస్త చెడులని, నరదృష్టిని, నరఘోషని, నెగెటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా లాగి విసిరిపడేస్తుంది. అంతటి శక్తి ఈ ఉప్పుకు ఉంది. అందుకే చెప్పాను, ఉప్పు ఎక్కడ ఉంటే ముప్పు అక్కడ ఉండదు అని. ఇంకొకటేంటంటే ఈ రాళ్ళుప్పు, కళ్ళుప్పు ఏదైతే ఉందో శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు కూడా సముద్రం నుండే పుట్టారు. ఈ రాళ్ళ ఉప్పు కూడా సముద్రం నుండే పుట్టింది కాబట్టి సోదర భావం అని చెప్పొచ్చు. చాలా చాలా ప్రీతికరమైనది ఆ లక్ష్మీ అమ్మవారికి రాళ్ళుప్పు. ఇక మనం ఇంట్లో ఎక్కడ ఉంచినా కూడా ఈ రాళ్ళుప్పు అన్నది అక్కడ ఉన్న దోషాలు, దిష్టి దోషాలు గానీ, నెగెటివ్ ఎనర్జీ కానీ ప్రతి ఒక్క దోషాన్ని కూడా తొలగించేసి మంచి పాజిటివ్ ఎనర్జీ అన్నదాన్ని నింపుతుంది ఈ రాళ్ళుప్పు. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు, మీరు గుర్తు తెచ్చుకోండి. ఉప్పు డబ్బా మీద మూత పెట్టండి. మూత తీసి ఉంచకు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకు అని చెబుతూ ఉంటారు పిల్లలకి. ఎందుకంటే ఉప్పు అలా ఓపెన్‌లో పెడితే మన ఇంట్లో ఉన్న, మన ఒంట్లో ఉన్న ఫుల్ నెగెటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది, అబ్సార్బ్ చేసుకుంటుంది. అలా నెగెటివ్ ఎనర్జీని లాగేసుకున్న ఆ ఉప్పును మళ్ళీ మనం వంటల్లో, కూరల్లో వాడాము అంటే మళ్ళీ ఆ నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ మనలోకే వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మూత తీసిపెట్టి ఉన్న ఉప్పును అస్సలు వాడకండి. ఆ ఉప్పును బయట పడవేయండి. ఎప్పుడు కూడా ఉప్పు డబ్బాకు మూత పెట్టండి. కొంతమంది ఇళ్లల్లో నేను గమనించానండి, ఆ ప్యాకెట్ కట్ చేస్తుంటారు, అలా పెట్టేస్తారు దాన్ని. క్లోజ్ చెయ్యరు. ఆ ప్యాకెట్ అలా పెట్టినప్పుడు రబ్బర్ బ్యాండ్‌తో క్లోజ్ అయినా చేసి పెట్టాలి. లేదా ఒక డబ్బాలో నింపి పెట్టుకోవాలి. అలా కాకుండా
ప్యాకెట్ అలా ఓపెన్‌లో పెడతారు. మళ్ళీ దాన్ని ప్రతిరోజు కూడా వంటల్లో వాడుతూ ఉంటారు. నేను చాలా మంది ఇళ్లల్లో చూసాను. ఇది మాత్రం అస్సలు చెయ్యకండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుని ఉంటుంది ఆ ఉప్పు. ఆ ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లో వంటలకు కానీ, మళ్ళీ ఇలాంటి పరిహారాలకు కానీ అస్సలు వాడకండి. ఎప్పుడూ ఉప్పు డబ్బాని, ఉప్పు ప్యాకెట్‌ని క్లోజ్ చేసి ఉంచండి. ఇక మన వీడియో విషయానికి వస్తే, మీరు ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే, ఒక గాజు బౌల్ గానీ, మట్టి బౌల్ గానీ తీసుకోండి. లేదా పింగాణి అయినా పర్లేదు. స్టీలు, ప్లాస్టిక్ ఇలాంటివి అస్సలు వాడకండి. దాన్నేం చేస్తారంటే శుభ్రంగా కడిగి, తడి మొత్తం తుడిచేసి, అందులో 2 గుప్పెళ్ళ కళ్ళు ఉప్పు, రాళ్ళుప్పుని వెయ్యండి. ఆ తర్వాత మీకు కావాల్సింది పటికారం. పటిక. పటిక బెల్లం వేరే, పటికారం వేరేనండి. పటిక అంటే మన ఇంటి ముందు నల్ల తాడుతో గుమ్మం ముందు కడతారు. మన ఇంటికి దృష్టి దోషాలు అన్నవి రాకుండా, చెడు శక్తులు, నరదృష్టి, నరఘోష అన్నది మన ఇంటికి తగలకుండా చాలామంది ఈ పటికను నల్ల దారంతో కట్టి, గుమ్మడికాయతో, బూడిద గుమ్మడికాయతో కలిపి కట్టి ఉంటారు. గమనించండి మీరు. అక్కడేంటంటే పెద్ద పెద్ద పటిక ముక్కలని, పెద్ద రాయి సైజులో ఉన్న పటిక ముక్కలని నల్ల దారంతో కట్టి ఉంచుతారు. అదే పటిక చిన్న చిన్న ముక్కలుగా షాపుల్లో కూడా దొరుకుతుంది. మీరు ఈ చిన్న ముక్కలున్నది తెచ్చుకోండి. మనకు పెద్దది అవసరం లేదు, చిన్న ముక్క చాలు. అలా 100 గ్రాములు, 50 గ్రాములు ఇలా ఉన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతుంటాయి. అవి తెచ్చుకొని యూజ్ చేసుకోండి. అలాంటి పటిక ముక్క, ఒక పటిక ముక్కను మీరేం చేస్తారంటే, ఒక గోలి సైజో లేదా ఒక ఉసిరికాయ సైజో, చిన్న సైజు ఉన్న ఒక పటిక ముక్కను ఈ రాళ్ల ఉప్పులు లోపలికి పెట్టండి. అంటే ఇక్కడ బౌల్ నిండా కూడా రాళ్ళుప్పు పై వరకు నింపకండి. ఎందుకంటే ఇది మళ్ళీ మీరు ఈ పటిక దాని లోపల పెట్టేటప్పుడు ఉప్పంతా కిందకి పడుతుంది. కాబట్టి అలా కాకుండా ఒక 1/4 వంతు మాత్రమే రాళ్ళుప్పు అన్నది నింపండి ఈ బౌల్‌లో. ఆ తర్వాత ఈ పటికను అందులో ఉప్పు లోపలికి దోపేయండి. ఇక దాన్ని ఏం చేస్తారంటే, మీరు అలానే నేరుగా తీసుకువెళ్ళి మీ బీరువాలో ఒక మూలన పెట్టండి. మీరు డబ్బు పెట్టే చోటైనా పెట్టొచ్చు, బంగారం పెట్టే చోటైనా పెట్టొచ్చు. లోపల లాకర్‌లో. మీరు బట్టలు అవి పెట్టే చోట అస్సలు పెట్టకండి. లాకర్‌లో ఒక కార్నర్‌లో, ఒక మూలలో పెట్టాలి. మీరు ఇలా చేస్తున్న విషయం ఎవ్వరితోనూ చెప్పకండి. ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఇంకా ఎలాగో మీ బీరువాలోకొచ్చి థర్డ్ పర్సన్ అంటే వేరే వాళ్ళు వచ్చి చూసే అవకాశం 100% కూడా ఉండదు. ఎందుకంటే బీరువా అన్నది పూర్తి మన పర్సనల్. ఎవ్వరిని రానివ్వం, చూడనివ్వం. కాబట్టి బయట వాళ్ళు ఎవరు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఏదో మంచి కోసం పెట్టానో, వాస్తు కోసం పెట్టానో ఏదో ఒకటి చెప్పండి. లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పినా నో ప్రాబ్లమ్. అంతేగాని బయట వాళ్ళకు నేను ఇలా ఈ పరిహారం చేస్తున్నాను అని మాత్రం అస్సలు చెప్పకండి. మీరు అలా పెట్టేశాక ఏం చేస్తారంటే దాన్ని అలా వదిలేసేయండి. అలా వదిలేశాక మీరు ఇలా పెట్టాక ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఆ నెలలో అమావాస్య రోజున ఈ ఉప్పుని, ఈ పటికను మొత్తాన్ని తీసుకువెళ్ళి కరిగించేసి ఒక కాలువలో అయినా పోసేయండి, సింకులో అయినా పోసేయండి, లేదా ఎవరు తొక్కని చోటైనా పోసేసి మళ్ళీ ఆ బౌల్ని శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టి మళ్ళీ రాళ్ళుప్పు నింపి పటికను పెట్టి మీ బీరువాలో ఇలా పెట్టండి. మీరు ఇలా కనుక ఒక 2-3 నెలలు గనక పెట్టారంటే మీ ఆర్థిక పరిస్థితులు ఎంత మెరుగుపడ్డాయి, ఆర్థిక అభివృద్ధి అన్నది ఎలా జరిగింది అన్నది మీకే అర్థమవుతుందండి. మీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్‌లో ఎంత మార్పు వస్తుంది. మీకు డబ్బు రాబడి అన్నది పెరుగుతుంది. మీ బీరువాలో డబ్బులు కట్టలుగా అన్నది నిలబడుతుంది. మీరు బంగారం కొనటానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎంత బంగారం కూడా కొంటారు. డబ్బుని, బంగారాన్ని మీ బీరువాలో నింపి పెట్టుకుంటారు మీరు. ఇదైతే 100% ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. మరి ఇది ఈ పటికను, ఉప్పును పెట్టంగానే మా బీరువాలో కట్టలు వచ్చేస్తాయా అంటే, కట్టలంటే రాలి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడి పడవండి. మనం చేస్తున్న పని, మనం చేస్తున్న బిజినెస్, మనం చేస్తున్న వృత్తి ఏదైనా అవ్వనివ్వండి, దాంట్లో ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. డబుల్ ఇన్కమ్ రావటం అన్నది కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ ఖర్చులకు సరిపడా వచ్చే డబ్బు మీ ఖర్చులకు సరిపోగా ఇంకా మిగిలిపోయేంత డబ్బు రాబడి అన్నది జరుగుతుంది.
అలా ఖచ్చితంగా మీరు గనక ఈ ఉప్పు పరిహారాన్ని చేశారు అంటే మీ బీరువా డబ్బుల కట్టలతో, బంగారంతో నిండిపోవటం గ్యారంటీగా జరిగి తీరుతుంది. 100కి 100% కూడా జరుగుతుంది. ఇక దీనికి ఎలాంటి నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీన్ని చేంజ్ చేయటం మాత్రం అమావాస్య రోజు మాత్రం చేంజ్ చేసుకోండి. ఇంతే దీనికున్న రూల్స్. ఇక మీరు ఈ ఉప్పు పరిహారం చేసుకొని మీ బీరువాను డబ్బు కట్టలతో, బంగారంతో నింపుకుంటారని ఆశిస్తూ, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ, రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.